భద్రాచలం దగ్గర గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. 32.8 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. దిగువకు 5,42,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మున్నేరు ప్రాజెక్టుకు ప్రస్తుత నీటి మట్టం 13 అడుగులకు చేరుకుంది. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతోటి భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. నీటి మట్టం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గోదావరి దగ్గర స్నానఘట్టాలు మునిగిపోయాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి గంటకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం 34 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దిగువకు 5,72,185 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా ఎగువన మహారాష్ట్ర, ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకొక మరో 3 నుంచి 4 అడుగులు పెరిగే అవకాశం ఉందనేది సిడబ్ల్యూసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో నుంచి వరద కనుక ఎక్కువ ఉధృతంగా వస్తే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అధికార యంత్రాంగం అయితే ముందస్తుగానే అప్రమత్తమైంది. భద్రాచలంలో ఉన్నటువంటి గోదావరి స్నానఘట్టాలు మునిగిపోయాయి. గజ ఈతగాళ్ళని సిద్ధం చేశారు. ఇసుక బత్తాలను కూడా ముందస్తుగా సిద్ధం చేశారు. ఎగువ నుంచి అయితే ఇంకొక 2 రోజుల పాటు భారీగా వరద వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాకు కూడా 2 రోజుల పాటు భారీ వర్ష హెచ్చరికలు ఉన్నాయి. రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇరు జిల్లాల కలెక్టర్లు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టరేట్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులకు గాను ప్రస్తుతం 404.4 అడుగులకు చేరుకుంది. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. తాలిపేరు ప్రాజెక్టుకు మాత్రం స్వల్పంగా వరద వస్తుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5,000 క్యూసెక్కులకు ఉంది. ఇక ఖమ్మం మున్నేరు వద్ద నిన్న ఉదయం 12 అడుగులకు ఉంటే రాత్రికి 16 అడుగులకు పైగా చేరుకుంది. కొంత అధికార యంత్రాంగాన్ని, లోతట్టు ప్రాంత ప్రజల్ని ఆందోళనకు గురి చేసింది. ఉధృతంగా వరద పెరుగుతుంది. అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి స్వల్పంగా తగ్గుతూ ప్రస్తుతం 13 అడుగుల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఎగువ ప్రాంతాలు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వరద పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముందస్తుగా పునరావాస కేంద్రాలని సిద్ధం చేసి అధికార యంత్రాంగాన్ని, ఇటు లోతట్టు మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అయితే అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.